కలిసి పనిచేసి ఈ సినిమాను భారీ విజయాన్ని అందిద్దామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని విషయాలు చర్చించి సినిమా విజయం కోసం పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లుగా తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మనం కొత్తగా సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరమైతే లేదు. ఆయన ఈజ్ ఏ ప్రూవ్డ్ లెజెండరీ యాక్టర్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అన్నట్టుగా మరి ఆయన వచ్చారు. 4 దశాబ్దాలుగా మరి ఉండి 4 దశాబ్దాల పాటు అగ్ర హీరోగా మరి వెలుగొందడం అంటే మామూలు విషయం కాదు. మరి ఒక పెద్ద హీరోగా ఉండి, కమర్షియల్ హీరోగా ఉండి మొదటి 1,00,000, మొదటి 1,00,00,000 మరి ఇలా ఏవి చూసుకున్నా కూడా మరి కంటిన్యూస్గా 11 సినిమా ఇండస్ట్రీ హిట్లు అలా ఇచ్చిన ఒకే ఒక్క కమర్షియల్ హీరో మెగాస్టార్ చిరంజీవి. మరి ఆయన ఇంత ఏజ్లో కూడా మరి ఇంకా చార్మింగ్గా కనబడుతూ ఉండటం మరి వాళ్ళ అభిమానులందరికీ కూడా మరి ఎంతో హ్యాపీని కలుగజేస్తుంది. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న ఈ మనశంకర వరప్రసాద్ గారి నుంచి ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ అయ్యి మరి అద్భుతమైన విజయాన్ని ఆకట్టుకున్నాయి. మరి లేడీ అమితాబ్ నయనతార గారైతే మరి ఈ యొక్క సినిమాలో ఒక హీరోయిన్గా ఆవిడ వర్క్ చేస్తున్నారు. ఇక మనకు తెలుసు ప్రమోషన్స్ నయనతార గారికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ మరి మెగాస్టార్ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి మరి నయనతార ప్రమోషన్స్ కూడా రావటం, అలాగే కంప్లీట్గా చిరంజీవి మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ హీరోగా మరి డ్యాన్సులు చేస్తారు, ఫైట్లు చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. మరి ఆయన కామెడీ టైమింగ్ అందుకోవటం మరి అతిశయోక్తి కాదు. ఇప్పుడున్న కమర్షియల్ హీరోల్లో, పెద్ద హీరోల్లో ఎవరు కూడా అంత రేంజ్లో ఉన్న హీరోలు ఆ కామెడీ టైమింగ్ని అందుకోవటం ఎవరి వల్ల కాదు. ఊరికే అయిపోరు కదా మెగాస్టార్. కాబట్టి ఇలాంటి మరి ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఏ విధంగా ఉండబోతుందో కమెంట్ చేయటం మర్చిపోకండి. ఇక తర్వాత చూడొచ్చు, గాంధీని రెండోసారి చంపేయడమే మాజీ మంత్రి చిదంబరం ఫైర్ అయ్యారు. ఇక కొత్త యుగం ఆరంభమై చర్మరుపై వెండి పైచేయి సాధించింది. 40 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సంచలనం ఆవిష్కృతమైంది. గత 40 ఏళ్లలో తొలిసారి వెండి ధర ముడి చమురు ధరను అధిగమించింది. ప్రస్తుతం అంతర్జాతీయ వెండి ధర 1 ఔన్స్కు $63.06 ఉంది. మరోవైపు ముడి చమురు ధర 1 బ్యారెల్ $56.19 వద్ద ట్రేడ్ అవుతుంది. ముడి చమురు కంటే వెండి దాదాపుగా $6 ప్రీమియంతో ఉండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితి చివరిసారిగా 1979లో కనిపించింది. నిపుణులు దీన్ని కొత్త యుగానికి ఆరంభంగా వివరిస్తున్నారు. వెండి పెరుగుతుంటే ముడి చమురు ధరలు మాత్రం గత 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $60 కిందకు జారిపోయింది. చైనా, ఐరోపా దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల చమురుకు డిమాండ్ తగ్గడం, సరఫరా అధికంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా అయితే పేర్కొంటున్నారు. మరి బంగారం, వెండి అనేవి మనందరికీ కూడా తెలుసు, భారతీయులకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మరి కంపల్సరీ వీటిని మనం బంగారం కొనలేని వాళ్ళు కంపల్సరీ వెండిని కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి ఈ వెండి ధర కూడా ఈ రోజున మరి పైకి చేరుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. చూడాలి రానున్న రోజుల్లో ఈ వెండి ధర మరి ఇంకెంతకు చేరుకోనుందో అని. స్థానిక ఎన్నికల్లో 3 విడత ఫలితాలు వివరాలు కూడా వెల్లడించారు. మనం మహా డిజిటల్ పేపర్ చూస్తున్నాం. మరి ఈ యొక్క ఫలితాలను ఏ రకంగా ఉన్నాయో చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్లీగా మరి మహా డిజిటల్ పేపర్ని మరి మీరు దానిలోకి వెళ్ళి ఎవరెవరు ఎంత ఉన్నాయి మరి అనేది మనం మరింత కూలంకుషంగా ఉంచడానికి ఇందులో ప్రచురించారు. ఇక అదుపు తప్పిన క్రమశిక్షణ. ఇక తెలంగాణలో జనసేన పవన్ కళ్యాణ్ మాస్టర్ స్కెచ్. నేడు 10 జిల్లాల నేతల కీలక భేటీ అని ప్రచురించారు. ఇక తెలంగాణలో జనసేన పార్టీని విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని సూచించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల పార్టీ శ్రేణులు మరియు గ్రేటర్ హైదరాబాద్ పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పీఓసీ సభ్యులు, వివిధ పదవుల్లో కీలక నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక వాలంటీర్లు వారి నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులందరూ పాల్గొనేలా బాధ్యత తీసుకుని విస్తృత స్థాయి సమావేశాన్ని విజయకేతనం చేయాలని రాష్ట్ర నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి ఆ సమావేశంలో సన్మానించనున్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన అభ్యర్థులు ఈ సమావేశంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచనలు చేశారు. ఆశావాహులందరూ కూడా పాల్గొనాలని కూడా మరి పేర్కొన్నారు. మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో జనసేన ఒక
ట్రెండ్ని అయితే సృష్టించింది. మరి అద్భుతమైన విజయాన్ని 100% స్ట్రైక్ రేట్తో అక్కడ దూసుకుపోయి మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అయితే మరి ఎంత ఇంపాక్ట్ చూపించేదని మనకు తెలుసు. అదే సమయంలో క్వైట్ ఆపోజిట్గా మరి తెలంగాణలో మాత్రం ఇప్పటికీ కూడా తన ఉనికి కోసం పోరాడుతుంది. మరి మరి తన పార్టీని నిలుపుకోవడానికి మరి పార్టీ కార్యకర్తలందరూ మంచి జోష్లో ఉన్నారని, తద్వారా రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలోను కంటెస్టెడ్ చేసే విధంగా, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల కూడా అభిమానాన్ని చూరగొనేందుకు జనసేన పార్టీ రెడీ అవుతుందన్నట్టుగా మాస్టర్ స్కెచ్ అని కూడా ప్రచురించారు. చూడాలి రానున్న రోజుల్లో తెలంగాణలో ఏ మేరకు జనసేన పార్టీ పుంజుకొని మరి ముందుకు వెళుతుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదుపు తప్పిన కమలం క్రమశిక్షణ, ప్రధాని క్లాసును వీధిలో పెట్టిన ఎంపీలెవరు, ఎంపీల పనితీరుపై మోడీ అసహనం, పార్టీలో సొంత నేతలపైనే నిఘానేత్రం. మనందరికీ తెలుసు మరి వీళ్ళందరితో ఎంపీలతో కొంత క్లాస్ తీసుకుని ఎవరైతే ఎలా ఉండాలని దిశానిర్దేశం ప్రధాని నరేంద్ర మోడీ చేశారో మరి దానికి సంబంధించినవి కూడా బయటికి రావడం అయితే కలకలం రేపింది. అసలు కమలం పార్టీలో అసలు క్రమశిక్షణ అనేది ఉందా లేదా అని అందరూ కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. మనకు తెలుసు ఒకప్పుడు కమలం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది. అందరూ కూడా ఒకే మాట మీద ఉండేవాళ్ళు కమలం పార్టీ. కానీ ఈ రోజున ఎవరికి